100 ఏండ్ల కింద కట్టిన బంగ్లా ఇప్పటికి ఎట్లున్నదో చూడు. నా చిన్నతనంలా మా నాయన పాయిరంతోని కట్టించిండు. 50 ఏండ్లైనా ఇంకా కొత్తగానే అనిపిస్తుంది కదా. నిన్ను దగ్గరుండి కట్టించిన సొంతిల్లు ఇంకో 100 ఏండ్లైనా బందవస్తుండాలే. ఇగో వెనకటి బంగ్లాల గురించి గిట్లా చెప్తుంటారు. అప్పటి పనితనం ఆ సొంటిది మరి. కానీ ఇప్పుడు కొందరు పనితనం ఇగో గిట్లున్నది. చేతులతో తీస్తే బెచ్చలు బెచ్చలు కూడా వస్తున్నది. లోపల గోడ చెత్తు మీద ఇదే కథ. నాగర్ కర్నూలు జిల్లా మరికల్లా సర్కారీ స్కూల్ కు పాత సర్కార్ రిపేర్లు చేపిస్తే 4 రోజులకే కాంట్రాక్టర్ అయ్యే పనితనం బయటపడ్డది. మన ఊరు మన బడి కింద 14 లక్షలతో రిపేర్లు చేసిర్రట. కాంట్రాక్టర్ ఎవరో కాదు, ఊరు సర్పంచ్ అక్క పెనిమిటేనట. బీఆర్ఎస్ పార్టీనే. దాదాపుగా 7 లక్షల రూపాయలు అనేటువంటి డ్రా చేసుకోవడం అనేటువంటి జరిగింది. మిగతా డబ్బులు ఎంబీ రెడీ అయ్యి డబ్బులు అనేటువంటిది ఈయనకు రావడానికి సిద్ధంగా ఉండడం అనేటువంటి జరిగింది. నల్లాలు టాయిలెట్లు అత్తరబుత్తర కట్టిండు. అయితే బడి చైర్మన్ కు చదువు రాదట. ఈ స్కూల్ పెద్ద మేడం కాంట్రాక్టర్ చెక్కుల మీద సంతకాలు పెట్టించుకొని బిల్లులు తీసుకున్నారట. సర్పంచ్ ఇంటామనే కాబట్టి అల్కగా అయిందన్నట్టు. ఒకటి ఎంటీ చెక్ ఉన్నది, ఒకటి అయింది ఉన్నది. అయినాక నేను కూడా మన బిల్లులు ఏమన్నా అడగడం జరిగింది. అడిగితే 5 లక్షల లోపు 5 లక్షలు ఉన్నది. ఇప్పుడు అది ఎంత రాసుకోనో 7 లక్షల వరకు బిల్లు తీసుకున్నారు. కడమ పైకం కూడా జేబులు వేసుకుందామని చూస్తే పంతనం బయటపడే వరకు ఉప సర్పంచ్ ఊరోళ్ళంతా లడాయికి దిగిండ్రు. బడి పోరలు కూసునేదాయే. ఆయనతో పిల్లల మీద పడితే ఏంది పరిస్థితి? ఆఫీసర్లకు కంప్లైంట్ చేసిండ్రట. ఎంక్వైరీలు ఏం తేలుతుందో గాని మన ఊరు మన బడి కింద రిపేర్లు చేపించిన కడమ ఈ స్కూళ్ళల్లో కథ ఎట్లున్నదో కూడా చూడు రిసార్లు.